హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే టూ ఎంట్రీస్ వచ్చినా సరే టోటల్ డీకే లాగే ఉన్నది. టోటల్ డీకే అండ్ డీకే ఇన్ ద సెన్స్ మనం కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఫాలో అయితే మనం ఆ డీకేని కూడా కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు. సో ఓకే, టూ ఎంట్రీస్ దొరికే, బట్ పెద్ద రిస్క్ రివార్డ్ అయితే ఇవ్వలేదు. ఆ ఎంట్రీ కూడా నిన్న ప్రీ మార్కెట్ లో చెప్పానమాట. సో అక్కడ ఏరియాలో ఎంట్రీ దొరికింది. సో ఓకే, సో టూ ఎంట్రీస్ దొరికాయి. టూ ఎంట్రీస్ ఏంటి, ఎలా వచ్చాయి ఏంటి అనేది సో ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. సెప్టెంబర్ 1 నుంచి మాకు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆర్డర్ బ్లాక్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ క్లాసెస్ టీచ్ చేయబడుతుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను అందిస్తాను. దానికి కాల్ వాట్సాప్ చేసినట్టు మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ మీకు టీచ్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ ప్రైస్లోనే. సో ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. సెప్టెంబర్ 1 నుంచి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను అనుకున్నాను కదా, మార్కెట్లో మనకి ఇక్కడ ఏరియాలోనే ఆర్డర్ బ్లాక్ ఉందని 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. ఓకే, సో మార్కెట్ అనేది ఫ్లాట్గా కూడా ఓపెన్ అయ్యింది అనమాట. ఏం లేదు, ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉన్నదంటే ఇదిగోండి, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది ఉండిపోయింది మనకి మార్కెట్లో ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నాయి. ఓకే, ఈ పుల్ బ్యాక్స్ అన్ని ఉన్నాయి. పుల్ బ్యాక్స్ తర్వాత లాస్ట్ ఆర్డర్ బ్లాక్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఒకటి ఉన్నది అనమాట మనకి. ఓకే, ఈ మిడిల్ పిఓఐ అంటారు. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏమో ఇది మాట. ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏమో ఇది, మిడిల్ పిఓఐ ఏమో ఇది. సో అయితే ఏమైందంటే మార్కెట్ అనేది ఈరోజు ఫ్లాట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఫ్లాట్ ఇక్కడ ఓపెన్ అయ్యి స్లోగానే వచ్చింది. నేను అనుకున్నా ఫాస్ట్గా వచ్చేసి దీన్ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుందేమో చూసాను, కానీ స్లోగానే వచ్చింది. మనకి టైం ఇచ్చింది. సో మార్కెట్ అనేది స్లోగా వచ్చి దీన్ని టచ్ చేసింది అనమాట. ఎక్కడ మనకి ఎంట్రీ అనేది ఇదిగోండి, ఎగ్జాక్ట్ ఈ ఏరియా. సో నిన్న క్లాస్లో కూడా ఈ ఎంట్రీ ఈ ఏరియా ఎంట్రీ చెప్పాను. సో మనకి ఎగ్జాక్ట్గా ఆ ఏరియా దగ్గర ఎంట్రీ అనేది దొరికింది. సో మార్కెట్ ఈ ఏరియా దగ్గర ఓపెన్ అయ్యి స్లైడ్గా గ్యాప్ డౌన్ సైడ్ మూవ్ అయ్యి మన ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టచ్ చేయలేదు ఆర్డర్ బ్లాక్ అనేది. ఇదిగోండి 945 ఉంది చూడండి, ఇది టచ్ చేయలేదు. నెక్స్ట్ టచ్ చేసింది క్లియర్గా, క్లారిటీగా. సో అందుకే కొన్నిసార్లు ఇక్కడ తొందరలో ఎంట్రీ అయిపోవచ్చు. మనం ప్రీమియం పడిపోయింది కదా అని చెప్పేసి మనం ఎంట్రీ అయిపోవచ్చు. బట్ స్టిల్ ఓవరాల్గా చూసుకుంటే స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది అనమాట. ఇక్కడ ఎంట్రీ యాజ్ యూజువల్ తీసుకుంటాం. ఇది చూసుకుంటే 30 పాయింట్స్ అంతా స్టాప్ లాస్ వచ్చినట్టు ఉందన్నమాట. ఓకే, 38 పాయింట్స్ అలా స్టాప్ లాస్ వచ్చింది. ఓకే, ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే దీనికి ఫస్ట్ టార్గెట్ ఇది. ఈ డే హై ఇది ఉంది చూడండి, డే హై కాదు, డే హై కూడా పెట్టుకోవచ్చు, డే హై వరకు పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే ఇది ఉంటుంది అన్నమాట. తర్వాత సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది. థర్డ్ టార్గెట్ ఇది ఒక సపోర్ట్ లా ఉంది కదా, సారీ రెసిస్టెన్స్ లా ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ థర్డ్ టార్గెట్ అవుతుంది. లాస్ట్ ఓవరాల్ టార్గెట్ ఈ హై. ఓకే, సో టార్గెట్ని ఇలాగే డిఫరెన్షియేషన్ చేసుకుంటే అర్థం మాట. లేదంటే ఆ టార్గెట్స్ దగ్గర మన క్వాంటిటీని ఎగ్జిట్ చేస్తూ కొన్ని క్వాంటిటీస్ని క్యారీ చేసుకుంటే వెళ్తాం అన్నమాట. సో అక్కడ వరకు వెళ్ళి ప్రాఫిట్ బుక్ చేసుకొని మిగతా క్వాంటిటీతోని ఆ టార్గెట్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. డైరెక్ట్గా ఓవరాల్గా అన్ని క్వాంటిటీస్ తీసుకెళ్ళి డైరెక్ట్ టార్గెట్ మనం పెట్టేసుకుంటాం ఇప్పుడు అలా చేసి. సో ఓకే, మార్కెట్ ఏమైందంటే ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చింది. అయితే ఈ ఇంటర్నల్ మూవ్ అవుతుంది కదా, ఈ ఇంటర్నల్ మూవ్ లో కూడా మనకి 2-3 ఆపర్చునిటీస్ వచ్చాయన్నమాట. సో చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ ఇటు నుంచి మూవ్ అవుతుంది కదా. సో పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. బట్ ఇక్కడికి వచ్చి టచ్ అవ్వలేదు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎంట్రీ అవుదాం అని చూసాను. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత సో ఇక్కడ కూడా ఎంట్రీ అవుదాం చూసామన్నమాట. ఇక్కడ ఒక ఎంట్రీ వేద్దాం అని చూసాం. బట్ స్టిల్ మార్కెట్ దాన్ని టచ్ అయ్యలేదు. ఓకే, ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఇది చూస్తుంటే చిన్న స్టాప్ లాస్ వచ్చింది. బట్ స్టిల్ ఎంట్రీ అనేది దొరకలేదు అనమాట. 11 పాయింట్స్ అలా వచ్చింది. మార్కెట్ అనేది స్లోగా అప్ సైడ్ గా ర్యాలీ అవుతూ ఫస్ట్ టార్గెట్ అనేది ఇచ్చేసింది. ఫస్ట్ టార్గెట్ ఇచ్చిన తర్వాత మనకి సెకండ్ ఎంట్రీ ఎక్కడ దొరికిందంటే మళ్ళీ చూసుకుంటే, సో మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుంది కదా, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఓకే, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో మనకి ఇక్కడ దొరికింది మనకి సెకండ్ ఎంట్రీ అనేది. ఓకే, సెకండ్ ఎంట్రీ చూసుకుంటే మనకి ఇక్కడ దొరికింది మాట. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూసుకుంటే
ఇక్కడ పిఈ సైడ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉన్నది, మీకు మీరు చెప్పడం మర్చిపోయాను. పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. బట్ ఈ ఎంట్రీ తీసుకుంటారా? ఈ ఎంట్రీ ఎందుకు తీసుకోకూడదు అంటే ఇది ఆల్రెడీ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి రియాక్ట్ అయ్యి వస్తుంది అనమాట. సో ఈ ఎంట్రీ వ్యాలిడ్ కాదు. ఈ ఎంట్రీ అనేది మనం ఇక్కడ ఈ సైడ్ ఎంట్రీ అనేది మనం ఎంట్రీ తీసుకోకూడదు అనమాట. సో ఈ ఎంట్రీ ఫెయిల్ అవుతుందని మనం ముందే ఎక్స్పెక్ట్, అంటే లైక్ ఈ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి వస్తుంది కదా, సో ఈ ఎంట్రీ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. పిఈ సైడ్ ఎంట్రీ అనేది మనం అవాయిడ్ చేయాలి. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ పిఈ సైడ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఆ విధంగా ఎంట్రీ చేస్తాం. అది ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఎంట్రీ దొరికింది. ఇక్కడ ఎంట్రీ దొరికిన తర్వాత దీని ఓవరాల్ టార్గెట్ అంటే ఫస్ట్ టార్గెట్ అయితే వచ్చేసింది. డే హైని కూడా క్రాస్ చేసిన తర్వాత సెకండ్ టార్గెట్ ఇక్కడ అనుకున్నా, సెకండ్ టార్గెట్ టచ్ అవ్వలేదు. ఇక్కడ మనం ట్రైలింగ్ లో ఎగ్జిట్ అవ్వకపోతే వచ్చిన ప్రాఫిట్ అలా కన్సాలిడేట్ అయిపోతుంది అనమాట. సో యాక్చువల్లీ చూసుకుంటే మార్కెట్ లో ఇక్కడైతే మనీ వచ్చింది, ఇక్కడ మనీ మేక్ అయ్యి ఉంటుంది. బట్ స్టిల్ ఇక్కడ ఈ ఎంట్రీ దగ్గర మనీ మేక్ అయ్యి ఉండదు మంచిగా. అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే ఈ ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయితే మనీ మేక్ అయ్యి ఉంటుంది తప్ప, సో లేదు అంటే ఇంకా టార్గెట్ ట్రైల్ చేస్తుంటే మనీ అంటే మేక్ అవ్వదు. అయితే ఇలాంటి టైమ్స్ లో ఏం చేస్తారంటే, ఈ రోజు అనేది ఎక్స్పైరీ కదా, ఎక్స్పైరీ టైమ్స్ లో మనం ఏం చేస్తామంటే, నేనైతే ఎప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్పైరీ టైమ్స్ లో ఆ ఎక్స్పైరీలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ నేను ఎప్పుడు తీసుకోను. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయి అట్ ద మనీయో లేకపోతే స్లైట్ గా 0.6 ఉన్న డెల్టా ఉన్న ఏటీఎం ప్రైస్ నో ఐటీఎం నో ఏదో తీసుకుంటాను తప్ప ఆ వీక్ లో ఉన్న స్ట్రైక్ ప్రైస్ తో నేను ఎప్పుడు ట్రేడింగ్ అనేది చేయను. ఓకే, లేదు ఇంకా లైక్ అది కూడా వద్దనుకుంటే, డీకేతో నాకు ఇంకా భయం అనుకుంటే స్ప్రెడ్స్ వేసుకోవచ్చు అనమాట, ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ సెల్లింగ్ తక్కువ మనీలో ఎలా చేసుకోవచ్చు ఏంటంటే స్ప్రెడ్స్ వేసుకోవచ్చు అనమాట. స్ప్రెడ్స్ అంటే ఇన్ ద సెన్స్, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ మనం స్టాప్ లాస్ ఇచ్చాం కదా, ఈ స్టాప్ లాస్ దగ్గర నుంచి పుట్టు సెల్ చేస్తాం అన్నమాట. పుట్టు సెల్ చేసి లైక్ అట్ ద మనీకి ఒక 2 points అవే, లైక్ ఈ రోజు ఎక్స్పైరీ కదా, అట్ ద మనీ కూడా తీసేసుకోవచ్చు, తక్కువలోనే దొరుకుతుంది అనమాట. సో అట్ ద మనీ కొన్న తర్వాత అట్ ద మనీ పుట్టు సెల్ చేసిన తర్వాత దానికి హెడ్జ్ గా లైక్ కొంత దూరంగా వెళ్ళి పుట్ని తక్కువ ప్రైస్, ఇప్పుడు పుట్టు ఒక 80 రూపాయలు ఉందనుకున్నాం, పుట్టు ఒక 80 రూపాయలు ఉందనుకున్నాం. సో దాన్ని సెల్ చేస్తాం, 80 రూపాయలు సెల్ చేస్తాం. మీకు అంటే మీరు వేసుకోవాల్సిన లాట్స్ వేసుకుంటారు రిస్క్ మేనేజ్మెంట్ తగ్గట్టు. అదేవిధంగా పుట్టుకి దూరంగా వెళ్ళి పుట్టు ఒక 10 రూపాయలతో 20 రూపాయలతో వెళ్ళి బై చేస్తామంట. అప్పుడు హెడ్జ్ అవుతుంది అన్నమాట మనకి. సో మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ వెళ్తే ఆటోమేటిక్గా ఇది డీకే అవుతుంటుంది. సో మనం అనుకున్న టార్గెట్ కూడా అచీవ్ చేయొచ్చు అనమాట. అంటే లైక్ మనం ఎక్స్పైరీ డేస్ బై చేయాలి, సెల్ అదే లైక్ బై చేయకుండా డీకే నుంచి అవాయిడ్ చేయాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ ఎంట్రీస్ కూడా మనం ప్లాన్ చేయొచ్చు అనమాట. పుట్ కాల్ స్ప్రెడ్ అంటారు, బేర్ కాల్ స్ప్రెడ్, బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్, సన్ స్ప్రెడ్స్, ఓవరాల్ చూసుకుంటే స్ప్రెడ్స్ మాట. సో మీకు దాని గురించి కావాలనుకుంటే డీటెయిల్ క్లాస్ కూడా చెప్తాను, కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో దాని గురించి డీటెయిల్ గా మనం చెప్పుకుందాం మేడం, క్లాస్ పెట్టుకొని. ఓకే, సో ఆ స్ప్రెడ్స్ అలాగే వేయాలి ఏంటి అనేది చెప్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, సో అది మాట. స్ప్రెడ్స్ వేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు మంచిగా డీకే కూడా వస్తుంది. సో బయింగ్ లో వచ్చే డీకేని అవాయిడ్ చేయొచ్చు మాట మనం. ఓకే, సో ఆ విధంగా ఈ 2 ఎంట్రీస్ వచ్చాయన్నమాట మనకి. ఇక్కడ 2 ఎంట్రీస్ వచ్చాయి. ఇక్కడ కానీ మనకి ఎగ్జిట్ అవ్వకపోతే ఈ కన్సాలిడేషన్ అంతా ఉంటుంది. ఒకవేళ ఈ రోజు కొన్న స్ట్రైక్ ప్రైస్ అంటే లైక్ ఈ వీక్ ఎక్స్పైరీ స్ట్రైక్ ప్రైస్ కొంటే టోటల్ డీకే అయిపోయి మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఎందుకు మార్కెట్ ఇక్కడ అయితే ఏంటంటే, నాకు ఇక్కడ ఒక సీన్ అర్థమైపోయింది. ఇక్కడ దీని నుంచి పైకి నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యాను. టోటల్ ఓవరాల్ సెకండ్ టార్గెట్ దగ్గర కొన్ని పొజిషన్ ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. బట్ చాలాసేపు మార్కెట్ కన్సాలిడేట్ అయిపోయింది, డీకే కూడా అయిపోతుంది అనమాట. సో అయితే మార్కెట్ని అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమైందంటే, మళ్ళీ ఇక్కడ కొత్త అనాలిసిస్ ఉంది. డే హై ఉంది కదా, డే హై టచ్ చేసిన తర్వాత ఈ టాప్ సైడ్ ఉన్న లిక్విడిటీ అంతా ఫిల్ అవుట్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వలేకపోతుంది. మనకి చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ కూడా డౌన్ సైడ్ కి లైక్ డౌన్ సైడ్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసి, సో నాకు ఇంక సీన్ అర్థమైపోయింది, ఇంకా మనకి పైకి వెళ్ళలేకపోతుంది. సో ఐదర్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి చేశాను, లేదంటే ఒకవేళ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ తర్వాత ఏదైనా చూసుకోవచ్చు కావాలంటే అని ప్లాన్ చేశాను. సో మార్కెట్ అనేది దీని లైక్ అప్ సైడ్ క్లోజ్ అవ్వలేకపోతుంది. సో ఇక్కడ నాకు మళ్ళా మార్కెట్ అనేది సిగ్నల్ ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి లైక్ స్మాల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళలేకపోయింది. సో
ఇక్కడ మనకి ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ కన్ఫర్మేషన్ ఇచ్చింది. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ చూడండి, ఇక్కడ లిక్విడిటీ ఏ టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఇచ్చిందో, ఏ టైప్ ఆఫ్ లిక్విడిటీ కన్ఫర్మేషన్ ఇచ్చిందో చూడండి. సో ఆ లిక్విడిటీ కన్ఫర్మేషన్ నేను ఇక్కడ చెప్పలేను, డిస్క్లోజ్ చేయలేను. సో క్లాసెస్లో టీచ్ చేసేది అనమాట. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఆ విధంగా మార్కెట్ అనేది లిక్విడ్ తీసుకుని డౌన్ సైడ్ వచ్చేసింది, బట్ స్టిల్ ఎంట్రీ అనేది దొరకలేదు. ఓకే, డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది, బట్ స్టిల్ ఎంట్రీ అనేది దొరకలేదు. సో ఎంట్రీ అనేది ఇక్కడ పెడదాం అనుకున్నాను సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ద్వారా. సో ఆ ఎంట్రీ అనేది దొరకలేదు, మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. అట్ ద సేమ్ టైం అట్ ద ఎండ్ ఆఫ్ ది 3 ర్యాలీ వచ్చింది. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ది 3 ర్యాలీ వచ్చింది. సో ఏదైతే జరిగిందో ఇది క్యాప్చర్ చేయలేకపోయాను. అట్ ద సేమ్ టైం రేపు ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రీ మార్కెట్ లో ఈవినింగ్ పోస్ట్ చేస్తాను కదా, ప్రీ మార్కెట్ లో దాని గురించి చెప్తాను అనమాట. సో అది ఓకే, ఈ విధంగా ఈ 2 ఎంట్రీస్ దొరికే ఫ్రెండ్స్. ఒక ఎంట్రీ ఏమో స్మాల్ టార్గెట్ ఇచ్చింది, ఈ ఎంట్రీ మంచిగా 2 లెవెల్స్ ఆఫ్ టార్గెట్ ఇచ్చింది. సో ఆ ఎగ్జిట్ అయితే మంచిగా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ 2 ఎంట్రీస్ మీకు ఏదైనా ఈ టూల్గా చెప్పిన కాన్సెప్ట్ లో టాపిక్ అర్థం కాకపోతే కింద కాన్సెప్ట్ మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీరు కానీ ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ తీసుకుంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో 1-to-1 డిస్కషన్ వల్ల అది రైట్ అని డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నైట్ 7 o'clock ప్రీ మార్కెట్ ఆర్డర్ బ్లాక్ లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.